లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం మిద్యానీయుల చరిత్ర గురించి తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో అనేక జాతుల వారు కనిపిస్తారు. వాటిని గురించి తెలుసుకోవడం ఎంతో అవసరము. పాత నిబంధన చరిత్రలో తరచుగా కనానీయులు, ఫిలిస్తీయులు, మిద్యానీయులు, అమోరీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు కనిపిస్తారు. మనము మిద్యానీయుల గురించి తెలుసుకుందాము. అసలు ఈ మిద్యానీయులు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడ ఉండేవారు? వీరికి ఇశ్రాయేలీయులకి ఉన్న సంబంధం ఏమిటి? వీరికి దేవుడి మధ్య ఉన్న శత్రుత్వం ఏమిటి? చివరికి ఆ జాతి ఏ విధంగా అంతరించిపోయింది? వీటన్నిటి గురించి బైబిల్ నుండి మనం తెలుసుకుందాము. మానవులుగా ఉన్న మనము ఎప్పుడూ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. అది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఒక మనుష్యుని నుండే వచ్చారు అన్న నిజాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ భూమి మీద ఎన్ని జాతులైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక మనుష్యుని నుండి వచ్చారు. ఆ మనుష్యుడు ఎవరో కాదు, అతనే ఆదాము. ఆ ఆదాము గారి ద్వారానే ప్రతి జాతిని దేవుడు ఈ భూమి మీద పుట్టించారు. అందరూ ఒక్క మనిషి దగ్గర నుండే వచ్చినప్పుడు అందరూ ఒక్కటే అన్న భావం మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. అందరూ ఒక్కటై ఉన్నప్పుడు, అందరూ ఒక మనుష్యుని నుండి వచ్చినప్పుడు అందరినీ పుట్టించిన దేవుడు కూడా ఒకడే. ఆయనే తండ్రి అయిన యెహోవా. ఆ దేవుడే అందరినీ పుట్టించాడు. బైబిల్ గ్రంథమును వ్యతిరేకించేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. వారు ఎక్కువ విమర్శిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు అందరి దేవుడు కాడు అని. ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడని, అలానే బైబిల్లో దేవుడు పాత నిబంధనలో ఉన్న అన్ని జాతులను చిన్నచూపు చూశారని, వారు ప్రేమించలేదని దేవుడిని తప్పుపడుతున్నారు. బైబిల్ చదవని వారు ఈ మాటలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది, కానీ వాస్తవానికి బైబిల్లో దేవుని ప్రేమను ఒకసారి చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన వారుగా కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు కేవలం ఇశ్రాయేలీలను మాత్రమే ప్రేమించారు అనుకుంటే పొరపాటే. కేవలం ఇశ్రాయేలీలనే కాదు, ఆదాము, నోవాహు వీరందరినీ దేవుడు ప్రేమించలేదా? వారి కోసం ఈ సృష్టిని చేయలేదా? అటువంటప్పుడు దేవుడు కేవలం ఇశ్రాయేలీలను మాత్రమే ప్రేమించాడు అని ఎలా చెప్పగలము? ఈ ప్రశ్నలు పుట్టడానికి గల ముఖ్య కారణం, పాత నిబంధనలో దేవుడు అన్యజాతులను, వారిని శిక్షించడం. ఆ తీర్పులను అర్థం చేసుకోలేని అవివేక జనాంగము న్యాయవంతుడైన దేవుణ్ణి తప్పుపడుతున్నారు. కాబట్టి మనం ఏ జాతిని ఆయన ఎలా ప్రేమించారో ఇందులో తెలుసుకుందాము. ముందుగా మిద్యానీయుల గురించి తెలుసుకుందాము. మిద్యానీయుల మూలపురుషుడు ఎవరు? అబ్రహాము గారి భార్య అయిన షారా మరణించిన తరువాత అబ్రహాము గారు మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కెతూరా. ఆమె సంతానంలో నుండి మిద్యానీయులకు మూలపురుషుడైన మిద్యాను రావడం జరిగింది. దీనిని మనం ఆదికాండము 25వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తాము. ఆదికాండంలోనే వీరి జాతి ప్రారంభమైందంటే ఇది కూడా ఒక ప్రాచీనమైన జాతిగానే గుర్తించాలి. ఇదే విషయం గురించి బైబిల్లో ఒక మాటను కూడా చూడొచ్చు. దినవృత్తాంతములు 1వ అధ్యాయం 32వ వచనంలో అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్టాకు, షువాహు. అబ్రహాము గారి నుండి వచ్చిన మిద్యానీయులందరికీ మూల పురుషుడుగా కనబడుతున్నాడు. ప్రతి జాతికి ఏ విధంగా అయితే మూలపురుషుడు అనే వ్యక్తి ఒకరు ఉంటారో, అదేవిధంగా ఈ మిద్యానీయులకు మూలపురుషుడుగా అబ్రహాము ఉపపత్ని అయిన కెతూరా నుండి వచ్చిన మిద్యాను ఉన్నాడు. దీనిని బట్టి ఆలోచిస్తే ఇటు మిద్యానీయులు, అటు ఇశ్రాయేలీయులు, ఈ రెండు జాతుల వారు రక్త సంబంధులుగా కనిపిస్తారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నుండి వచ్చిన వారు ఇశ్రాయేలీలు అయితే, అదే అబ్రహాము గారి ఉపపత్ని అయిన కెతూరా కుమారుడైన మిద్యాను నుండి వచ్చిన వారే మిద్యానీయులు. ఈ మిద్యానీయులు తూర్పు దేశంలో స్థిరపడ్డారు. వీరు యోర్దాను నది మరియు మృత సముద్రానికి తూర్పున మరియు దక్షిణం వైపు అరాబా ఎడారి అరణ్యం ద్వారా భూభాగాన్ని ఆక్రమించారు. అలానే మిద్యానీయులు మోయాబు పరిసరాల్లో కూడా నివసించినట్లు బైబిల్ గ్రంథమందు చూడగలము. ఆదికాండము 36వ అధ్యాయం 35వ వచనంలో షూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానీయులు కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. ఈ సందర్భంలో మోయాబు దేశంలో మిద్యానీయులు నివసించినట్లు చూస్తాము. మరియు మిద్యానీయులు సీనాయి ద్వీపకల్పంలో నివసించారు. ఈ విషయం కూడా బైబిల్లో వివరిస్తాము.
ఎందుకనంటే మోషే గారు మిద్యాను యాజకుడైన ఇత్రో అనే తన మామ మందను హోరేబు దగ్గర మేపుతున్నాడు. మిద్యానీయులు వర్తక వ్యాపారం చేసేవారు. మిద్యానీయులను కూడా దేవుడే పుట్టించాడు. వారికి కూడా దేవుడు స్వాస్యాలను ఇచ్చారు. కాని వారు నిజదేవుడిని మరిచిపోయారు. వీరు ఎక్కువ కలహబుద్ధి గలవారుగా బైబిల్లో కనిపిస్తారు. మిద్యాను అనే పేరుకు అర్థము కలహము లేదా జగడము అని. వీరి ప్రవర్తనకు కూడా వారి పేరుకు తగినట్లుగానే మారిపోయింది. మోషే గారు ఐగుప్తు దేశం నుండి పారిపోయి మిద్యాను దేశంలో కాపురం ఉండడానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కొందరు స్త్రీలు నీళ్ల కొరకు బావి దగ్గరకు రాగానే కొందరు మిద్యానీయులు ఆ స్త్రీలను వెళ్ళగొడతారు. అప్పుడు మోషే గారు ఆ స్త్రీలకు సహాయం చేస్తారు. ఈ సందర్భంలో మిద్యానీయులు ఎటువంటి కారణం లేకుండానే ఆ స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే వీరిని కలహబుద్ధి కలవారు అని చెబుతారు. ఎప్పుడైతే మిద్యాను స్త్రీలను మోషే గారు కాపాడారో ఆ స్త్రీలు ఈ విషయాన్ని తమ తండ్రికి తెలియజేశారు. అతని పేరు రఘుయేలు, అంటే ఇత్రో. అతను మోషే గారిని పిలిచి భోజనం పెట్టారు. అంతేకాకుండా తన కుమార్తె అయిన సిప్పోరాను మోషే గారికి ఇచ్చి వివాహం కూడా చేశారు. కొన్ని సంవత్సరాలు మోషే గారు మిద్యాను దేశంలో పరదేశిగా ఉన్నారు. ఈ మిద్యానీయులకు ఇశ్రాయేలీలకు శత్రుత్వం ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడొచ్చింది, ఈ విషయాల గురించి మనం చూద్దాము. అబ్రహాము గారు తనకు కలిగినది యావత్తు ఆస్తిని ఇస్సాకు గారికి ఇచ్చేశారు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానాలను ఇచ్చారు. తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు దగ్గర తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపేశారు. అబ్రహాము గారు తనకు కలిగిన యావత్తు ఆస్తిని ఇస్సాకుకు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్సాకుకే ఇచ్చారు అంటే, ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రుడు గనక అందుకే ఆయనకి ఉన్న యావదాస్తిని ఇవ్వడం జరిగింది. అయితే తన ఉపపత్నుల కుమారులు బహుమతులను ఇచ్చారు. ఆయన మరణించక ముందే అందరికీ ఆస్తిని పంచేశారు. ఇస్సాకుకి యావత్తు ఆస్తిని ఇచ్చినప్పుడు మిగిలిన వారు అసూయపడ్డారు. అదే అసూయ మిద్యానీయులలో రోజురోజుకి అధికమైపోయింది. ఇశ్రాయేలీయులపై ద్వేషం పెంచుకున్నారు. ఏ మోషే అయితే మిద్యాను స్త్రీని వివాహం చేసుకున్నాడో అదే మిద్యానీయుల జాతిని నాశనం చేయమని మోషేకు యెహోవా సెలవిచ్చారు. మోషే వివాహం చేసుకున్న మిద్యాను స్త్రీ అయిన సిప్పోరా జాతిని నాశనం చేయమంటున్నారు. మిద్యానీయులలో దేవుడు అందరినీ నాశనం చేయలేదు. మోషే మామగారిని, కుటుంబమును, అతని వంశమును దేవుడు నాశనం చేయకుండానే కాపాడారు. కెయీనీయులు కూడా మిద్యానీయులకు సంబంధించిన వారే. మిద్యానీయులలో ఒక తెగగా వీరిని చూడవచ్చు. మిద్యానీయులలో తప్పించబడిన వంశం ఈ కెయీనీయుల వంశం. అదే మోషే మామ యొక్క వంశము. నిజానికి మిద్యానీయుడైన ఇత్రో చాలా మంచివాడు, అన్యజాతివాడు అయినప్పటికీ మోషే గారి ద్వారా నిజదేవుడిని తెలుసుకుని ఆ దేవుడికి లోబడ్డాడు. దేవుడు చేసిన గొప్ప కార్యముల గురించి మోషే గారి ద్వారా వినిన ఇత్రో సంతోషిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక మిద్యానీయుడై ఉండి యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు అని ఆయన గూర్చిన సాక్ష్యం ఇస్తుంటే నేడు బైబిల్ వ్యతిరేకులు వచ్చి మిద్యానీయులను దేవుడు ఏ కారణం లేకుండా శిక్షించాడు, ఆయన అన్యాయస్తుడు అంటున్నారు. న్యాయవంతుడు అని ఒక మిద్యానీయుడే అంటున్నాడు. ఇదే సందర్భంలో మోషే గారికి ఇత్రో ఒక మంచి సలహా ఇచ్చారు. న్యాయం తీర్చడానికి న్యాయవంతులను నియమించమని సలహా ఇత్రో ఇచ్చాడు. ఈ సలహాను దేవుడు కూడా అనుమతించారు. దేవునికి నిజంగానే అన్యజనులంటే ద్వేషం ఉంటే అన్యుడైన ఇత్రో సలహాను పాటించడానికి మోషే గారికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? దేవుడు అతని సలహాను ప్రవేశపెట్టాడు అంటే అతనిని కూడా ప్రేమిస్తున్నట్టే. దేవుడు అందరికీ దేవుడే. అందరి పట్ల న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఎవరి పట్ల అన్యాయంగా తీర్పు తీర్చడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. దేవుణ్ణి గౌరవించిన కుటుంబానికి దేవుడు ఒక మంచి మేలు చేస్తున్నాడు. అదేంటంటే అమాలేకీలతో కూడా మిద్యానీయులను నాశనం చేయకుండా కాపాడడము. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు వీరికి సహాయం చేయడాన్ని బట్టి వారిని అనగా ఇతర కుటుంబాన్ని దేవుడు రక్షించడం జరిగింది. దేవుడు కెయీనీయులను తప్పించాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీలకు సహాయం చేయడాన్ని బట్టే. అంత మాత్రమే కాకుండా వీరు తండ్రి అయిన దేవునికి లోబడినవారు కాబట్టి దేవుడు వీరిని శిక్షించకుండా కాపాడుతున్నారు. నిజానికి మిద్యానీయులు అంటే దేవునికి పగ ఉన్నప్పుడు, అన్యజాతుల వారు అంటే దేవునికి ఇష్టం లేనప్పుడు ఇతర కుటుంబాన్ని కూడా దేవుడు నాశనం చేయాలి. కానీ వీరిని నాశనం చేయడం లేదు. దీనిని బట్టి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అనే విషయం గ్రహించాలి.
దేవుడు ఇత్రో కుటుంబాన్ని కాకుండా మిగిలిన మిద్యానీయులను ఎందుకు నాశనం చేయాలి అనుకుంటున్నారు? అసలు వారు చేసిన తప్పేమిటి? ఇశ్రాయేలీలకు మిద్యానీయులకు శత్రుత్వం ఎలా ఏర్పడింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్న సమయంలో మిద్యానీయులు ఇశ్రాయేలీయుల్ని బాధపెట్టారు. ఇశ్రాయేలీలు మిద్యానీయులకు తంత్రములతో మాయ చేసి నమ్మించి మోసం చేస్తారన్నమాట. ఇంతకీ ఆ తంత్రం ఏమిటి? ఆ తంత్రమును ఇశ్రాయేలీయులపై ఏ విధంగా ఉపయోగించారో తెలుసుకుందాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశమునకు వెళ్తున్న ప్రయాణంలో మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీయులు విస్తార జనముగా ఉండడం చూసి భయపడ్డాడు. కనుక వీరిని ఎదిరించడానికి ఓడించడానికి మోయాబు రాజైన బాలాకు మిద్యానీయుల దగ్గరకు వెళ్లి వారి యొక్క సహాయం కోరడం జరుగుతుంది. మిద్యాను పెద్దలు మోయాబు పెద్దలు కలిసి ఇశ్రాయేలీలను శపించడానికి బిలాము దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తుంది. వీరు ఇరువురూ కలిసి ఇశ్రాయేలీలను ఓడిస్తాము అన్న నమ్మకం వారికి లేకపోవడంతో బిలాము చేత శాపాన్ని పలికిస్తే ఖచ్చితంగా ఇశ్రాయేలీలు నాశనం అయిపోతారని ఆ విధంగా ఉద్దేశించడం జరిగింది. చివరికి బిలాము దగ్గరికి వెళ్తారు. బిలాము వారితో పాటు వెళ్ళడానికి ఇష్టపడతాడు కూడా. బిలాము గాడిద మీదకెక్కి ఇశ్రాయేలీలను శపించడానికి బయలుదేరతాడు. చివరికి తాను బయలుదేరిన గాడిద ద్వారానే బుద్ధి తెచ్చుకుని ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఈ విషయమంతా మోయాబు రాజైన బాలాకుకు అర్థమయ్యి, ఇదిగో ఇటు మోయాబీయుల వల్ల అటు మిద్యానీయుల వల్ల చివరికి బిలాము వలన కూడా ఇశ్రాయేలీలు నాశనం చేయడం కుదరడం లేదు గనుక ఇశ్రాయేలీలను నాశనం చేయాలంటే, సంహరించాలంటే ఆ పని వారి దేవుడే చేయాలి. వారిని తమ దేవునికి విరోధులుగా మార్చాలి. వారు విరోధులుగా మారాలంటే వారి దేవునికి నచ్చని కార్యములు వారి చేత చేయించాలి అని తంత్రమును ఉపయోగిస్తాడు. వాటిలో మొదటిది వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. ఇవి దేవునికి అసహ్యమైన కార్యములు గనుక ఈ మిద్యానీయులలో కొంతమంది స్త్రీలు, అటు మోయాబీయులలో నుండి కొంతమంది స్త్రీలు ఇశ్రాయేలీల సమాజంలోనికి ప్రవేశించడం జరిగింది. ఇశ్రాయేలీలు వారిని మోహించి వారి ద్వారా దేవునికి అసహ్యమైన కార్యమును జరిగించి దేవునికి శత్రువులుగా మారిపోయేటట్లు ఇశ్రాయేలీల సమాజంలోనికి వచ్చిన మోయాబు మిద్యాను స్త్రీలు జరిగించినట్లు తెలుస్తుంది. మోయాబీయులు మిద్యానీయులు ఇశ్రాయేలీలకు ఏదో మేలు చేస్తున్నట్లు చూపించారు, కానీ ప్రాణాలు తీయాలనే అతిపెద్ద కుట్రతో వారు రావడం జరిగింది. దానినే తంత్రము అంటారు. మోయాబీయులు మిద్యానీయులు కలిసి ఇశ్రాయేలీలను మోసపుచ్చారు. వారి చేత వ్యభిచారం జరిగించారు, విగ్రహారాధన కూడా జరిగించారు. వీరు చేసిన మోసానికి, వీరు చేసిన అసహ్య కార్యమునకు ఇశ్రాయేలీలలో 24,000 మంది తెగులు చేత చనిపోయారు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలపై ఎన్ని ఆశలు పెట్టుకుని ఐగుప్తు దేశంలోని విడిపించి సూచక క్రియలు జరిగించి ప్రమాణాలతో నడిపించి ఆహారం పెట్టి బట్టలు మాయకుండా చెప్పులు అరగకుండా పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును ఇలా ఎన్నో మేలులతో వారిని నింపి మరికొన్ని రోజులలో అనుకున్న గమ్యానికి అనగా కనాను దేశమునకు ప్రవేశించవలసిన ఇశ్రాయేలీలు మోయాబీయులు మిద్యానీయులు చేసిన మోసాన్ని గుర్తించకుండా ఒక భయంకరమైన దుస్థితిని తెచ్చుకున్నారు. కనుక వారు చేసిన మోసాన్ని బట్టి, తంత్రాన్ని బట్టి వీరు వారికి ప్రతిమోసం చేయండి అని దేవుడు చెబుతున్నారు. ఇశ్రాయేలీలందరూ మిద్యానీయులతో యుద్ధం చేసి వారి యొక్క పురుషులందరినీ చంపేస్తారు. మిద్యానీయులతో పాటు మిద్యాను యొక్క 5 రాజులు కూడా చంపబడ్డారు. చివరికి బేయేరు కుమారుడైన బిలాము, సిప్పోరా కుమారుడైన బాలాకు కూడా చంపబడతారు. ఇశ్రాయేలీలను చంపడానికి సలహాలు ఇవ్వడం బిలాము పతనానికి మూల కారణము. ఎప్పుడూ కూడా ఎదుటి మనిషికి హాని కలిగించే, నాశనాన్ని కలిగించే సలహాలు ఇవ్వకూడదు. సలహా అనేది ఒక మనిషికి మంచిని సమకూర్చే విధంగా ఉండాలి గాని నాశనాన్ని సమకూర్చేదిగా ఉండకూడదు. మన సలహాలు ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి కానీ ముంచే సలహాలు, మోసం చేసే సలహాలు ఉండకూడదు. అబ్షాలోము దగ్గర ఉన్న అహీతోపేలు అనేవాడు కూడా బిలాము లాంటి స్వభావం కలిగిన వాడే. వాడెంత దుర్మార్గుడు అంటే సొంత తండ్రి కొడుకుల మధ్య వైరం పెట్టాడు. ఇదిగో అబ్షాలోము, నీకు రాజ్యం కావాలంటే ఇప్పుడే నువ్వు రాజుగా నిలబడు అని సలహా ఇచ్చాడు. కానీ చివరకు ఆ ప్రణాళిక ఫలించలేదు. అతడు చెప్పిన ఆలోచన ఎప్పుడైతే నెరవేరకపోవడం చూశాడో తన గాడిద మీద ఎక్కి తన ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఎప్పుడూ కూడా మనిషిని కలిపే సలహాలే ఇవ్వడం, మనిషికి మధ్య ప్రేమను ఏర్పడే సలహాలు ఇవ్వాలి. అలాగే ఒకనాడు ఐక్యరాజ్యంగా ఉండే ఇశ్రాయేలీలు ఎందుకు 2 ముక్కలైపోయారు?
సొలొమోను మరణించిన తదనంతరం తన కుమారుడైన రెహాబాము రాజుగా నిలబడడం జరుగుతుంది. కానీ ఇశ్రాయేలీయుల పెద్దలు రాజైన రెహాబాము దగ్గరికి వచ్చి చిన్న విన్నపం చేసుకోవడం జరుగుతుంది. అదేంటంటే, మీ తండ్రి అయిన సొలొమోను నాపై పెట్టిన బరువైన కాడి నువ్వు కొంత తేలిక చేయి అని అడిగినప్పుడు రెహాబాము చేసిన తప్పేంటంటే పెద్దల సలహాలు తీసుకోకుండా తనతో సమాన వయస్కులైన యవ్వనస్తుల సలహాలు తీసుకుంటాడు. రెహాబాము తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు అప్పటి నుంచి ఐక్యరాజ్యంగా ఉండే రాజ్యం 2 ముక్కలైపోయింది. ఆ 2 రాజ్యాలు 10 గోత్రాలపై యెరోబాము రాజుగా, 2 గోత్రాలపై రెహాబాము రాజుగా పరిపాలన జరిగినట్లు చరిత్రలో మనం చూస్తాము. ఆ తరువాత ఇశ్రాయేలీలు అషూరీయుల చెరకు వెళ్ళిపోవడం, యూదులు బబులోను చెరకు వెళ్ళిపోవడం, ఆ తరువాత బబులోను సామ్రాజ్యం ఇశ్రాయేలీలను కూడా తమ యొక్క చెరలోనికి తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకు ఇశ్రాయేలీలు ఇన్నిసార్లు చెరలోకి వెళ్ళిపోవడం, బానిసలుగా ఉండడం జరుగుతుంది అని ఆలోచిస్తే వారు దేవుని పట్ల చూపించవలసిన భక్తిని, భయాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. కనుక దేవుడు వారిని విరోధులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా దేవుడు ఏ మిద్యానీయులనైతే ఇశ్రాయేలీలకు అప్పగించాడో మరలా అదే మిద్యానీయులకు ఇశ్రాయేలీలను న్యాయాధిపతుల కాలంలో 7 సంవత్సరాలు బానిసగా అప్పగించడం జరుగుతుంది. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున 7 సంవత్సరాలు మిద్యానీయులకు బానిసలుగా అప్పగించడం జరిగింది. ఆ 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలను హింసలు పెట్టినట్లు మరి ఏ జనాంగమును హింస పెట్టలేదు. ఎందుకంత భయంకరంగా హింస పెట్టారంటే, ఒకనాడు ఇశ్రాయేలీలు మిద్యానీయులకు చేసినది వారి యొక్క పురుషులందరినీ నాశనం మరొక జ్ఞాపకమందు ఉంచుకొని వారిని హింసించడం జరిగింది. మిద్యానీయుల ఎదుట ఇశ్రాయేలీలు నిలవలేక చివరికి కొండల్లో, గుహల్లో దాక్కుని బ్రతుకుతూ ఉండేవారు. దేవుని దృష్టికి ఎప్పుడైతే దోషులు అయిపోయారో అప్పటి నుండి వారి యొక్క బ్రతుకు భయంకరంగా మారిపోయింది. నిజంగా దేవుడు చెప్పినట్లు ఇశ్రాయేలీలు చేసి ఉంటే ఒక గొప్ప జనాంగంగా ఇప్పటికీ వారు సజీవులుగా నశించకుండా ఉండేవారు. కానీ వారు చేసిన పాపాలకు తగిన ఫలాన్ని అనుభవించక తప్పలేదు. మిద్యానీయులతో అమాలేకీయులు కలిసిపోయి వారి పంటలలో, అలాగే వారికి జీవన సాధనమైన ఏదీ కూడా లేకుండా చేయడం, చివరికి తినడానికి తిండి లేని స్థితికి తీసుకుని రావడం జరిగింది. ఇంత భయంకరంగా ఇశ్రాయేలీల పట్ల మిద్యానీయులు ప్రవర్తించారు. ఆ తరువాత ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని ఒప్పుకొని దేవుడైన యెహోవాకు మొరపెట్టుకుని దేవుని యొక్క కృపను పొందుకుని మరలా న్యాయాధిపతి అయిన గిద్యోను ద్వారా మిద్యానీయుల బానిసత్వం నుండి రక్షింపబడతారు. కేవలం 300 మందితో మిడతలంత విస్తారమైన జనాంగముతో యెహోవా యొక్క సహాయముతో వారిని నాశనం చేయడం, ఇశ్రాయేలీలకి రక్షణ కలిగించడం, చివరికి మిద్యానీయుల జనాంగం నాశనం అవ్వడం జరుగుతుంది. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అణచబడి తమ యొక్క తలను ఎత్తుకోలేని స్థితికి తీసుకుని వచ్చారు. 40 సంవత్సరాలు తల ఎత్తుకోకుండా ఇశ్రాయేలీల ఎదుట బతికారు. కారణం వారికి దేవుడిచ్చిన విజయం. కనుక ఈ విధంగా మిద్యానీయులు జాతిని శిక్షించడం జరిగింది. దేవుడు మిద్యానీయుల పట్ల ఎక్కడా అన్యాయంగా ప్రవర్తించలేదు. మిద్యానీయులు తప్పు చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీల చేత శిక్షించారు. అదే ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు దేవుడు మిద్యానీయుల చేత శిక్షించారు. దేవుడు ఏ జాతి పట్ల కూడా పక్షపాతం చూపలేదు. కారణం ఆయన యథార్థవంతుడు. ఆయన తీర్పులు న్యాయమైనవి. అన్యాయంగా తీర్పు తీరిస్తే దేవుడు ఊరుకోను అంటున్నప్పుడు ఆయన ఎలా అన్యాయంగా ప్రవర్తిస్తాడు? దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, మిద్యానీయులను కూడా. దేవుడు వారిని కూడా ప్రేమించి వారిని పుట్టించారు, వారికి ఆహారం పెట్టారు, వారి కోసం సృష్టిని నడిపించారు. వారు ఎంత మోసగాళ్ళైనప్పటికీ వారిలో ఎవరైనా దేవునికి లోబడేవారు ఉంటే దేవుడు వారిని ప్రత్యేకపరిచి వారిని నాశనం చేయకుండా కాపాడారు. ఉదాహరణకు ఇత్రో కుటుంబం. దేవుడు ఏ జాతిలో వారినైనా పాపం చేసినా వారినే దేవుడు శిక్షించాడు. కానీ దేవునికి లోబడిన వారిని ఎప్పుడూ ఆయన నాశనం చేయలేదు. ఇది మిద్యానీయులు నేర్పించే పాఠము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.